గోధుమ పాయసం. గోధుమల్ని రవ్వగా కొంచెం పెద్దగా రవ్వగా పట్టుకోవాలి. పల్స్ పెట్టుకుంటే రవ్వ వస్తుంది. దాని తర్వాత ఒక 2 సార్లు కడిగేసి పొట్టున్నదంతా పోతుంది. ఒక 20 మినిట్స్ నానబెట్టుకోండి ఆ పాలల్లో. నానబెట్టాక కుక్కర్ పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. గోధుమలు కదా కొంచెం టైం ఎక్కువ ఉడుకుతుంది. తర్వాత బెల్లం వేసి తర్వాత సరిపడినన్ని పాలు పోసుకోవాలి. తర్వాత 1 నిమిషం ఉడికియండి 2 కలిపి. తర్వాత ఈ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటం, మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్. కానీ ఎప్పుడు తినే పాయసం కంటే, రైస్ పాయసం కంటే ఈ గోధుమ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో ఏ పండగ అయినా ఇది లేకుండా మాత్రం అసలు ఇది పండగే జరగదు. అంత బాగుంటుంది. ఇది మా ఇంటికి సిగ్నేచర్ స్వీట్ లాగా. సార్